నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో విశాలాంధ్ర పేపర్ల వార్తలను చూద్దాం. బ్యానర్ ఐటమ్ పీఆర్సీ గురించి రాసింది విశాలాంధ్ర పేపర్. ఏమైంది పీఆర్సీ అని. పీఆర్సీ ఏమైందంటే ఏమి కాలే, తీసి మూలం పడేసింది చంద్రబాబు నాయుడు గారు. దాదాపు 9 నెలలు అయింది, దానికి చైర్మనే లేడు. 30,000 కోట్ల రూపాయలు ఉద్యోగులకు సంబంధించి డిఏలు అయితే, రకరకాల బెనిఫిట్స్ అయితే బకాయిలు ఉన్నాయి. 30,000 కోట్లలో కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక 6-7 వేల కోట్లు రిలీజ్ చేశారు. ఇంకా 23,000 కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయి. 9 నెలల చైర్మన్ లేడు. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ టీచర్సు, ఆ ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలో ఉన్నాయి. ఏమైంది అసలు, పీఆర్సీకి చైర్మన్ నియమించలేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉందని అని చెప్పి దానికి సంబంధించి ఒక వార్తని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు దాటినా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యల పరిష్కారం కాలేదు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు అడుగడుగున ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారికి రావాల్సిన పీఆర్సీ, డిఏ బకాయిలు నిలిచిపోయాయి. దీంతో గత ప్రభుత్వంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేసి గంపగొత్తగా ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. 12వ పీఆర్సీ పే రివిజన్ కమిషన్ నియామకంపై కూటమి ప్రభుత్వం ఆలోచన చేయకపోవడం ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వైసీపీ హయాంలో హడావుడిగా 2023 జూలైలో 11వ పీఆర్సీ కమిషన్ చైర్మన్గా మన్మోహన్ సింగ్ నియమించారు. ఎన్నికల తరుణంలో ఆ కమిషన్ కనీస కార్యాలయం అవసరమైన సిబ్బందిని నియమించలేదు. 2024 జూన్లో చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టాక పీఆర్సీ చైర్మన్గా ఉన్న మన్మోహన్ సింగ్ రాజీనామా చేసిండు. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి క్రమంగా పీఆర్సీ కమిషన్ వేయాలి, కానీ వేయలే. మన్మోహన్ సింగ్ ఉండేది జగన్మోహన్ రెడ్డి నియమించిన పీఆర్సీ కమిషన్ చైర్మను. ఆయన ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యిండే వెంటనే రిజైన్ చేసిండు. మరి వెంటనే రిజైన్ చేసినట్టు వెంటనే కొత్త పీఆర్సీ చైర్మన్ పెట్టుకోవాలి కదా. అనేక నామినేటెడ్ పదవులు భర్తీ చేసుకుంటున్నారు, వాళ్ళకు అవసరమైన వ్యవహారాలను చక్కబెట్టుకుంటున్నారు. కానీ ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సంబంధించి ప్రతి 5 ఏళ్లకు ఒకసారి నియమిస్తారు పీఆర్సీ చైర్మన్ని. ఆ పీఆర్సీ చైర్మను ఎంత జీతాలు పెంచాలి, డిఏ లేంది, టీఏ లేంది, ఇట్లా ఐఆర్ ఏంది అనే విషయాలను ఆయన నిర్దిష్టంగా చెప్తూ ఉంటారు వాళ్ళు, ఆ చైర్మన్. కానీ ఈరోజు వరకు లేదు. దీంతో ఇప్పటికే 30,000 కోట్లు బకాయిలు ఉన్నాయి. దాంట్లో ఒక 23,000 కోట్లు ఇంకా బకాయిలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక కూడా ఇచ్చింది 7,000 కోట్లు మాత్రమే. ఎవరిని అడగాలి, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఏప్రిల్ 1 నుంచి ఉపాధ్యాయ సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. కలెక్టరేట్ల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టి దాని తర్వాత ఇంకా కానప్పుడు ఇంకా ముందుకు పోయే అవకాశం కూడా ఉందట. ఇది ఉద్యోగ ఉపాధ్యాయుల ఆగ్రహం. కూటమి ప్రభుత్వంపై ఉద్యోగుల నుంచి ఆగ్రహము, అసంతృప్తులు వెలువడుతున్నాయి. అధికారంలోకి రావడానికి ఉద్యోగులకు కీలక పాత్ర పోషించారు. అయినా వారి సమస్యల పరిష్కారంపై పూర్తిగా చొరవ చూపకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. అటు కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన బాటలో పట్టారు. సమస్యల పరిష్కారంలో చంద్రబాబు అలసత్వంపై ఏపీ జేఏసీ అమరావతి నేతలు మాట్లాడుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదంటూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల ఏప్రిల్ 2వ తేదీన జిల్లా కలెక్టరేట్ల ఎదుట ఆందోళనకు పిలిపించింది. అప్పటికి దిగి రాకుంటే రాష్ట్రస్థాయి ఉద్యమానికి ప్రణాళిక రూపొందించారట. జిల్లాల వారీగా జిల్లా కలెక్టరేట్ల ముందు ఏపీ ఉపాధ్యాయ సంఘాలు మొత్తం నిరసన వ్యక్తం చేస్తాయట ఏప్రిల్ 2 నాడు. దాని తర్వాత కూడా దిగి రాకపోతే, దాని తర్వాత కూడా పీఆర్సీ పైన ఆలోచన చేయకపోతే చైర్మన్ని ఎంపిక చేయటం కానీ వాళ్ళ బకాయిల గురించి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తారట. అవసరమైతే సమ్మెకు పోయే అవకాశం కూడా ఉంది అని చెప్పి అంటున్నారు. ఉద్యోగుల డిమాండ్లు ఏంటంటే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల ఆర్థికపరమైన డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచనన్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీము, గ్యారంటీ పెన్షన్ స్కీమ్ ఈ 2 రద్దు చేయాలట. సిపిఎస్ వద్దు, జీపీఎస్ వద్దు. మీ సిపిఎస్లు, మీ జీపీఎస్లు మీ దగ్గర పెట్టుకోవడం, మాకు ఓపీఎస్ కావాలంటున్నారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి. 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వం మెమో 57 ద్వారా పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలి. 12వ పీఆర్సీ కమిషన్ నియమించాలి. 30% మధ్యంతర వృత్తి అంటే ఐఆర్ ఇవ్వాలి. 2 కొత్త డిఏలు విడుదల చేయాలి. 11వ పీఆర్సీ బకాయిలను, డిఏ బకాయిలను, సరెండర్ లీవ్ బకాయిలను, పిఎఫ్, ఏపీజీఎల్ఐ బకాయిలను తక్షణమే చెల్లించాలి. 70 సంవత్సరాలు దాటిన పెన్షనర్లకు కూడా ఇట్లా రకరకాలుగా వాళ్ళ డిమాండ్లు. 11వ పీఆర్సీ బకాయిలు, ఇప్పుడు 2 డిఏలు పెండింగు, ఐఆర్ 30%, ఇవన్నీ చేయటంతో పాటు ఓపీఎస్, ప్రధానంగా ఓపీఎస్, సరెండర్ లీవ్లు బకాయిలు, పిఎఫ్, ఏపీజీఎల్ఐ వీటిని ఎట్టి పరిస్థితులు ఇవ్వాలి. ఇవ్వకపోతే మట్టుకి మేము పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. మరి ఏం చేస్తుందో చూడాలి.
70 సంవత్సరాలు దాటిన పెన్షనర్లకు 10%, 75 సంవత్సరాలు దాటిన నిండిన పెన్షనర్లకు 15% అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అమలు చేయాలి. పంచాయతీరాజ్ యాజమాన్యంలో స్థానిక సంస్థల పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలను తక్షణమే చేపట్టాలి. కలెక్టర్ పూల్ ద్వారా వెంటనే పోస్టింగ్లు ఇవ్వాలి. ప్రభుత్వ పంచాయతీరాజు ఉపాధ్యాయులు ఉమ్మడి సర్వీస్ రూల్స్కు సంబంధించి 72, 73, 74 జీవోలను అమలు చేయాలి. ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు మాధ్యమాన్ని సమాంతరంగా కొనసాగించాలి. డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాటాన్ని కొనసాగిస్తాం. వీళ్ళ డిమాండ్లు. మరి అసలు ఇందులో ఏ ఒక్కటైనా ఆలోచన చేసే అవకాశం ఉందా? అసలు ముందు ఆలోచన చేయాలంటే పీఆర్సీ చైర్మన్ వేయాలి. పీఆర్సీ చైర్మన్కి 9 నెలలు అయింది ప్రభుత్వం ఏర్పడి. చంద్రబాబు నాయుడు గారికి తీరిక దొరకట్లే, కనీసం ఆలోచన చేయట్లే. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్సు జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించి మేము గంపగుత్తాగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి ఓటేసినా మాకేదో మేలు జరిగిద్దని మీరు ఇచ్చిన హామీలు, మీరు చెప్పిన మాటలు చూశాను. కానీ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు కూడా అది రాజకీయ పార్టీ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారా పక్కన పెడితే ఇద్దరు రాజకీయ నాయకులే. రాజకీయ నాయకుల మాటలను గుడ్డిగా నమ్మితే ఇట్లే ఉంటుంది. రాజకీయ నాయకుల వాళ్ళు రాజకీయాల కోసం, ఓట్ల కోసం, ఓట్లు వేయించుకోవడం కోసం రకరకాల చెప్తారు. కుర్చీ లేనప్పుడు, కుర్చీ ఎక్కిన తర్వాత ఇది ఆర్థిక పరమైన చిక్కులు ఉన్నాయి, దీన్ని పరిశీలించాలి, దీన్ని కమిషన్ వేయాలి, విచారణ చేయాలి, ఇది చేయాలి, అది చేయాలని డిలే చేస్తారు. ఇక్కడ అసలు ఏది లేదు. చైర్మన్నే ఎన్నుకోలే. చైర్మన్నే ఎంపిక చేయకపోతే ఎట్లా ముందుకు పోద్ది? ఐఆర్ కానీ, డిఏలు కానీ, ఈ పెన్షన్ స్కీమ్స్ వ్యవహారం కానీ, పీఆర్సీ కానీ. కాబట్టి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, పెన్షనర్ సంఘాలు అయితే పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నాయి. ఏప్రిల్ 2 నుంచి అయితే తిరగబడతారట ప్రభుత్వం పైన. రైట్. వైసీపీ పీఠాలపై కూటమి గురిపెట్టిందట. విశాఖ మేయర్పై అవిశ్వాస రగడ. బొత్స నేతృత్వంలో కార్పొరేట్ల భేటీ. ఆదోని, పులివెందల చైర్మన్లపై దృష్టి. వైసీపీ పీఠాలపైన కూటమి గురిపెట్టిందట. ఏం పీఠాలు? మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్లు. మరి వీటిపైన గురి పెడతాను కానీ ఎంప్లాయీస్కి ఇచ్చిన పీఆర్సీ చైర్మన్ నియమించే దాంట్లో గురి పెట్టట్లే. అనేక అంశాలు ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 వాటి అమలు చేయడానికి గురి పెట్టట్లేదు. కానీ మేయర్ పీఠాలను, మున్సిపల్ చైర్మన్ పీఠాలు వైఎస్ఆర్సీపీ దగ్గర ఉన్నదాన్ని గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. గురిపెట్టి గుంజటం అంటారు దీన్ని. ఒక్క మెంబర్ కూడా లేని చోట కూడా, తెలుగుదేశం పార్టీకి ఒక కార్పొరేటర్ కానీ, ఒక కౌన్సిలర్ లేని చోట కూడా మున్సిపల్ చైర్మన్ని, మేయర్ని మార్చే ప్రయత్నం చేస్తారు ఇవాళ. దాంట్లో భాగంగా విశాఖపట్నం మేయర్ పైన గురి పెట్టారట. ఆదోని, పులివెందల చైర్మన్ల పైన కూడా గురి పెట్టారు. గురి తప్పదు. అది ఎందుకు తప్పదంటే ఇవాళ 35 మంది ఎమ్మెల్సీలు వైఎస్ఆర్సీపీకి మండల్లో ఉంది. అత్యధిక పెద్ద పార్టీకి ఉంది, బలం ఉంది. ఆ 35 మందిని ఏదేదో ఒక రకంగా బెదిరింప, నయాన, భయాన వాళ్ళందరూ రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ నుంచి సంఖ్య పెంచుకోవాలని ఒక ప్రయత్నం చేస్తారు. ఎమ్మెల్సీలే భయపడే పరిస్థితికి వచ్చినాక కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఎంత? ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలే భయపడే పరిస్థితికి వచ్చిన తర్వాత ఇప్పటికే 5 రాజీనామా చేశారు. ఎమ్మెల్సీలు బలవంతంగా రాజీనామా చేయించారు. రాజీనామా చేస్తే ఆ ప్లేస్లో వీళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు పెట్టుకుంటున్నారు. ఇంకొక 8 మంది రెడీగా ఉన్నారట. 8 మందిని ఇక కౌన్సిలింగ్ ఇచ్చి పెట్టారు. మొత్తానికి ఇట్లా 5 మంది ఒకసారి, 8 మంది ఒకసారి, 10 మంది ఒకసారి రాజీనామా చేసే కార్యక్రమం ఎమ్మెల్సీని చేపిస్తున్నారు. ఏంటంటే ఎమ్మెల్సీ మండల్లో బలం పెంచుకోవాలి. మండల్లో బలం పెంచుకోవడంతో పాటు వైఎస్ఆర్సీపీకి ప్రజాప్రతినిధులు అనే వాళ్ళు లేకుండా చేయాలి. ఎందుకంటే ఒక ప్రోటోకాలు, కథ ఇవి ఉంటాయి కాబట్టి. ఈ ఉద్దేశంతో ఎమ్మెల్సీలు లాంటి వాళ్ళని బలవంతంగా రిజైన్ చేపిస్తుంటే ఎమ్మెల్సీలు 2 చేతులు ఎత్తి దండం పెట్టి మండలి చైర్మన్ గారికి చెప్తున్నారు, మా రాజీనామాలను ఆమోదించండి దయచేసి అని చెప్పే పరిస్థితికి వచ్చింది. మా పదవులను తీసుకోండి అని 2 చేతులు ఎత్తి దండం పెట్టి చెప్పే పరిస్థితి కంటే ఏ స్థాయిలో మరి ప్రలోభాల, బెదిరింపుల అనేది ఇక మనం అర్థం చేసుకోవాలి. ఇక వాళ్ళే చేస్తున్నప్పుడు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఎంత? కాబట్టి ఈ గురి పెట్టారు. ఈ పీఠాల పైన పెట్టే గురి కంటే మీరు ఇచ్చిన సూపర్ 6 పైన గురి పెట్టండి. మీరు చెప్పిన పెన్షనర్లకి, ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు చెప్పిన పీఆర్సీఓ, ఓపీఎస్ఓ, వాళ్ళకి చెప్పిన డిఏలు, ఐఆర్ పైన గురి పెట్టండి. అది కోరుకుంటున్నారు. అసలు గురి పెట్టట్లే. ప్రజలు కోరుకున్నది గురి పెట్టకుండా ప్రజలు అడగని దాని గురించే ఎక్కువ గురి పెడతారు. అది P4. ఇప్పుడు P4 వస్తుంది ఉగాదికి. అది ఎవరు అడగలే, ఎక్కడ ఎన్నికల్లో చెప్పలే. ఎన్నికల్లో గెలిచిన తర్వాత వచ్చిన P4 అది. కానీ ఎన్నికల ముందు చెప్పిన హామీలను అయితే ఆ స్థాయిలో చురుగ్గా పనిచేయట్లే. నెక్స్ట్ ప్రజాశక్తి పేపర్లో వచ్చిన వార్తను చూద్దాం. ప్రజాశక్తిలో బ్యానర్ ఐటము, ఉపాధిలో భారీ కోతట. ఉపాధి అంటే NREGS, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అని మహాత్మా గాంధీకి
నరేగా అంటారు దాన్ని. ఆ నరేగాలో ఉపాధిలో కూడా భారీ కొరతట. మోడీ సర్కార్ బాటలోనే రాష్ట్ర ప్రభుత్వం 2,54,000 తగ్గిన 100 రోజుల పనిచేసే కుటుంబాల సంఖ్య, దళితుల్లో 41% తగ్గుదల. ఫిర్యాదులు కూడా ఎక్కువ అవుతున్నాయట, కానీ పట్టించుకుంటూ లేడు. నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిధుల కేటాయింపులను ప్రతి సంవత్సరం తగ్గిస్తూ ఉపాధి హామీ చట్టాన్ని నీరుగారుస్తుండగా పెద్ద సంఖ్యలో లబ్ధిదారులకు 100 రోజులు పని కల్పించకుండా రాష్ట్రంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తుంది. రాష్ట్రంలో ఉపాధి పనుల్లో భారీ కోత పడుతుంది. దరఖాస్తు చేసుకున్న వారందరికీ 100 రోజుల పాటు పని చూపించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. 100 రోజులు పనిచేసిన వారి సంఖ్య గత ఏడాదితో పోలిస్తే భారీగా తగ్గింది. దళితుల్లో ఈ తగ్గుదల మరింత ఎక్కువగా ఉంది. తాజా గణాంకాల ప్రకారం ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో 100 రోజుల పని 4,32,834 కుటుంబాలకు మాత్రమే కల్పించారు. గత ఏడాది 100 రోజుల పనులు చేసిన వారి సంఖ్య 6,87,396గా నమోదైంది. దాంతో పోలిస్తే 100 రోజుల పనులు చేసిన కుటుంబాల సంఖ్య 38% తగ్గి 2,54,000 మంది తగ్గారట. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో హామీ ఇచ్చారు, నేను గెలిస్తే 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానండు. ఆ 20 లక్షల ఉద్యోగాలు దేవుడెరుగు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉపాధి హామీ పథకానికి సంబంధించి 100 రోజుల పని కనీసం 100 రోజుల పని దరఖాస్తు చేసుకున్న ప్రతి ఉపాధి కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి పౌరుడికి ఇవ్వాలనేది ఉపాధి హామీ చట్టం, ఒక చట్టమే తెచ్చారు. సోనియా గాంధీ నేతృత్వంలో యూపీఏ చైర్పర్సన్గా ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక అద్భుతమైన చట్టాన్ని దేశంలో తెచ్చారు, ఉపాధి హామీ చట్టం, ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. అది తెచ్చాము. మొన్న రాజ్యసభలో కూడా సోనియా గాంధీ గారు ప్రస్తావించారు, 100 రోజులు కాదు 200 రోజులు కనీస పని దినాలు చేయాలి, 400 రూపాయలు ఆ కూలీ రేటును వేతనాన్ని కూడా పెంచాలి అని చెప్పారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, ఆ చట్టాన్ని తెచ్చిన కాంగ్రెస్ పార్టీ పని దినాల సంఖ్యను పెంచాలి, కూలీ వేతనాన్ని పెంచాలని ఒకవైపు డిమాండ్ చేస్తుంటే, ఇంకొక వైపు నరేంద్ర మోడీ అసలు ఆ చట్టమే పనికిరాంది అన్నట్టు దానికి నిధులు కేటాయిస్తూ తగ్గించుతూ వస్తుండు నిధులు కేటాయింపుని. దాన్ని ఇక్కడున్న ఆయన జూనియర్ చంద్రబాబు నాయుడు గారు పాటిస్తాడు. 2,54,000 మంది చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చాక ఉపాధి హామీ కూలీల సంఖ్య తగ్గిందట. వాళ్ళకి పని చూపించలే. మరి మీరు అన్న 20 లక్షల ఉద్యోగాలేం కానీ వాళ్ళు పని చేసుకుంటే వచ్చే కూలీలో కూడా, అంటే పనికి పోతేనే కూలి వస్తుంది, వేతనం వస్తుంది, దాంట్లో కూడా కోత పెడితే మీరు ఇస్తున్న 20 లక్షల దేవుడు ఎరుగు. వీళ్ళకి 2,54,000 ఇప్పటికే తగ్గిందంటే మరి మీరు దిగిపోయేటోళ్ళకి మరి 10 లక్షలు అవుతుంది. సంవత్సరానికి 2.5 లక్షలు, మరి 5 ఏళ్ళకి 10 లక్షలు అయింది కదా. ఇదేం బాధ? వాళ్ళు నోటికాడిది గుంజుకునే ప్రయత్నం. ఫిర్యాదులు కూడా ఎక్కువ వస్తున్నాయట. ఉపాధి హామీ చట్టం అమలుపై ఫిర్యాదులు కూడా ఎక్కువగానే వస్తున్నాయి. అనేక చోట్ల యంత్రాలు వినియోగం జరుగుతుంది, నకిలీ మస్టర్లతో పనులు చేస్తున్నట్టు ఫిర్యాదులు అంటున్నారు. వీటిపైన అనేక చోట్ల ఆందోళనలు కూడా జరుగుతున్నాయి. అయినా ప్రభుత్వంలో స్పందన కనిపించడం లేదు. ప్రభుత్వం నిర్వహించిన అధ్యయనం ప్రకారం గిరిజనుల్లో 40% మందికి జాబ్ కార్డులు ఇవ్వని తేలింది. 13% మందికి బ్యాంక్ ఖాతాలు లేవు. ఉపాధి హామీ చట్టం ప్రారంభమైన కొత్తలో ఆ పథకాన్ని అత్యంత సమర్థంగా అమలు చేసిన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ స్థానం లభించేది. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోవడం పట్ల పరిశీలకులు ఆందోళన చెందుతున్నారు. దళితులపై తీవ్ర ప్రభావం కూడా పడిందట. దాదాపు 40% దళితులు కోల్పోయారట ఉపాధి. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి, ఈ ఫిర్యాదులపైన చర్యలు తీసుకోవాలి. ఎందుకు మనం కేంద్రం ఇచ్చిన డబ్బులను కూడా సరిగా ఉపాధి కల్పించి వాళ్ళకి డబ్బులు ఇవ్వలేకపోతున్నాం? చంద్రబాబు నాయుడు గారికి మోడీ పైనో, అమిత్ షా పైనో, బీజేపీ పైనో మరీ ప్రేమ ఉంటే ఉండొచ్చేమో, కానీ పేద ప్రజలు రెక్కాడితే డొక్కాడిని ప్రజలకు సంబంధించిన ఉపాధి పైన కూడా వివక్ష చూపితే, వాళ్ళను కూడా తగ్గించాలని ప్రయత్నం చేస్తే అది క్షమించరాని నేరం అయింది. మీరు ఇస్తున్న 20 లక్షల ఉద్యోగాలు దేవుడు ఎరుగు, అది అయ్యే కాదు, మన కాదు, అది అయినప్పుడు చూసుకోవచ్చు. కానీ ఇది సాఫీగా నడిచే స్కీమ్ని గండిగొట్టే ప్రయత్నం చేయొద్దు అనేది ఇది ఒక వార్తగా ఇచ్చారు. ఉపాధిలో భారీ కోతలు పెట్టారట. కౌలు చట్టం పైన యూటర్న్ తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. 2వ బడ్జెట్ అసెంబ్లీలోనూ రాని యాక్టు నవంబర్లోనే తెస్తామన్నారు. అన్నదాత సహా పథకాలకు వాస్తవ సాగుదారులు దూరం, ఇది అడ్డంగా ఉన్నారట. మొత్తానికి కౌలు చట్టం తెస్తాం మేము వస్తే, జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేసిండు కౌలుదారుల్ని అని చెప్పిండు. ఇప్పుడు ఇస్తానన్న రైతులకు ఇచ్చే ఏ స్కీమ్ కూడా కౌలుదారులకు రావట్లే పాపం. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏదో కొత్త చట్టం తెస్తారు, మాకు అందరికీ అంటే పట్టా ఉన్న రైతులకి ఏ ఎలిజిబిలిటీ ఉంటుందో మాకు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది, దానికి చట్టం తెస్తారట, దానికి ఏదో పత్రం ఇస్తారనుకున్నారు. పత్రం లేదు, చట్టం లేదు, మర్చిపోయిండు వాళ్ళని. యూటర్న్ తీసుకోండు. ఏదైతే గ్రామ సచివాలయ గ్రామ వాలంటీర్ల పైన ఎట్లయితే యూటర్న్ తీసుకుండో ఈ కౌలు రైతుల పరిస్థితి కూడా అదే అయింది. అది కాదు, ఇక యూటర్న్ తీసుకుండట.
కౌలు రైతుల గుర్తింపునకు ప్రతిబంధకంగా తయారైన పంట సాగుదారు హక్కు చట్టం స్థానంలో కొత్తగా సరళతర చట్టం తెస్తామని టీడీపీ కూటమి ప్రభుత్వం తర్జనభర్జనపడుతున్నది తెలిసింది. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో కౌలు రైతుల సంక్షేమం కోసం కొత్త చట్టం తెస్తామని 10 సార్లు డంకా బజాయించారు. గత నవంబర్లో నిర్వహించిన తొలి వార్షిక బడ్జెట్ సమావేశంలోనే చట్టం తీసుకొస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పలు తడవలు చెప్పారు. ఆర్థిక మంత్రి పయ్యల కేశవులు చేసిన బడ్జెట్ ప్రసంగంలో అప్పుడే వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెడుతూ మంత్రి అచ్చెన్నాయుడు చట్టం తెస్తామని వక్కడించారు. తదుపరి ఫిబ్రవరి 24 నుంచి నిర్వహించిన 2వ సంవత్సరం బడ్జెట్ సమావేశాలనే చట్టం వస్తుందని కౌలు రైతులు ఎంతో ఆశతో ఎదురు చూశారు. వ్యవసాయ మంత్రి తన 2వ బడ్జెట్ ప్రసంగంలో కూడా చట్టాన్ని తెస్తామన్నారు తప్ప అది ఎప్పుడో క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు ఏం తెస్తారు? 2028లో ఎన్నికలు పోయే ముందు తెస్తామంటారు. చర్చ పెట్టి కూర్చుంటారు ఆడ. ఈసారి మళ్ళీ గెలిస్తే తెస్తామంటారు. ఓట్లు ఎంచుకోవడానికి చెబుతారు ఎన్నికలప్పుడు. ఎన్నికలు అయిపోయినాయి, సీట్ ఎక్కాక ఇప్పుడు నీ కౌలు చట్టం తెచ్చి వాళ్ళు ఏం చేయాలా? మీకు బెనిఫిట్ చేయరు కదా. సాక్షి పేపర్ చూద్దాం. సాక్షి పేపర్లో బ్యానర్ ఐటము సిండికేటు లూటీ, రాజధాని టెండర్లో సన్నిహితులైన కాంట్రాక్టులతో ప్రభుత్వ పెద్దల కొమ్మక్కు. గతంలో కూడా దీనిపైన వార్త వచ్చింది. రాజధాని అమరావతి ప్రాంతంలో పనులకు సంబంధించి సిఆర్డిఏ టెండర్లు పిలిచి అప్పచెప్పిందట కాంట్రాక్టర్లకి. ఆ కాంట్రాక్టర్లు ఎవరయ్యా అంటే తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించిన నాయకులకి అత్యంత సన్నిహితులు, వాళ్ళ అనుచరులకి, వాళ్ళకి సంబంధించిన బంధువర్గానికి సంబంధించిన వాళ్ళకి అంటే ఎస్టిమేషన్స్ అంచనాలు పెంచి ఇచ్చారట. అంచనాలు పెంచి ఇచ్చి ఆ పెంచిన అంచనాలలో కమిషన్ రూపంలో తీసుకుంటారు అని చెప్పి ఒక వార్తను గతంలో వచ్చింది, మళ్ళీ ఇవాళ కూడా వచ్చింది. దోపిడీకి బాబు ఎంచుకున్న మార్గాలు అధిక ధరలకు కట్టబెట్టడం ద్వారా ఖజానాపై భారం 1049 కోట్లు, అంటే 1049 కోట్లు ఎస్టిమేషన్లో అంచనాలు పెంచారట. దానివల్ల రివర్స్ టెండరింగ్ ద్వారా ఆదాయం మొత్తం 3000 కోట్లు, అది కూడా పోయింది. పనులు అప్పగిస్తూ ఒప్పందం చేసుకోగానే కాంట్రాక్టర్లకి 2820 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ కూడా ఇచ్చారట. పనులు అలాట్ చేస్తూ మొబిలైజేషన్ ముందుగా అడ్వాన్సులు కూడా ఇచ్చారట 2820 కోట్లు. దాంట్లో 8% కమిషను పేరుతో తీసుకుంటారట. అది 256 కోట్ల రూపాయలు ఇప్పటికే ప్రభుత్వ పెద్దలకు చేరటానికి స్కెచ్ చేశారు. ఇది చంద్రబాబు నాయుడు గారు దోపిడీకి ఎంచుకున్న మార్గాలు ఇవి అంటుండు. ప్రభుత్వ పెద్దల బంధువుల సన్నిహితులకే అన్ని పనులు అప్పగించారట. ఇది చంద్రబాబుకు సన్నిహితమైన బిఎస్ఆర్ ఇన్ఫ్రాకు 6216 కోట్లు, ఈనాడు కిరణ్ సోదరుడి వియ్యంకుడికి చెందిన 6 ప్రాజెక్టుకు 6031 కోట్లు, 12,000 కోట్లు పోయినాయి. అంటే చంద్రబాబు సన్నిహితుడికి అయితే ఈనాడు కిరణ్ సన్నిహితుడికి వాళ్ళ చుట్టానికైతే 12,000 కోట్లు ఏడిపోయినాయి. కాంట్రాక్ట్ విలువ కంటే 3.94 నుంచి 4.34% అధిక ధరలకు కట్టబెట్టడం ద్వారా ఖజానాపై అదనపు భారం. అంటే కాంట్రాక్టు విలువ కంటే ఒక 3 నుంచి 4% పెంచి ఇక్కడికి వచ్చేటాలకి 8% కమిషన్ తీసుకుంటున్నారట. ఇది అమరావతిని అభివృద్ధి చేయడం. దీనిపైన ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్లు రాస్తుంటాయి అప్పుడప్పుడు. అమరావతి అభివృద్ధి దూకుడుగా ముందుకు పోతుంది. చంద్రబాబు నాయుడు గారు స్వాప్నికుడు, విజనరీ. ఈ విజనరీ వల్ల వెలిగిపోయింది అమరావతి అంటారు. ఆ వెలిగిపోయేది ఏంటంటే వీళ్ళకి వాళ్ళ సన్నిహితులకు కాంట్రాక్టులు ఇస్తారు, వాళ్ళకు ఉపాధి. ఆ కాంట్రాక్ట్ ఇటు వాళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకులకు కమిషన్లు వస్తాయి అనేది సాక్షి పేపర్ చెబుతుంది. మొత్తం 59 ప్యాకేజీలకు పనులు సొంత మనుషులకి కాంట్రాక్టులకు అప్పచెప్పిండట. 3వ పేజీలో ఉంది, చూద్దాం. 8 సంస్థలకే పనులు అన్నట. సీఎం చంద్రబాబుకు సన్నిహితుడైన మాజీ ఎమ్మెల్యే కృష్ణయ్యకి చెందిన BSPCLకు 779 కోట్లు, ఏఎంఆర్ఓ ఇన్ఫ్రా నారా లోకేష్ తోడళ్ళు, విశాఖ ఎంపీ భరత్ సన్నిహితుడికి చెందిన సంస్థకు 796 కోట్లు, 6 ప్రాజెక్టుకు ఇది ఈనాడు కిరణ్ బంధు అట. ఆయన 6031 కోట్లు, ఎన్సీసీ సంస్థకు 6124 కోట్లు, బిఎస్ఆర్ ఇన్ఫ్రాకు 6216 కోట్లు, మెగాకు 7222 కోట్లు, ఎల్ఎన్టీ సంస్థకు 809 కోట్లు. ఇది ఇట్లా ఇచ్చారు. ఈ 8 సంస్థలకే మొత్తం అమరావతిలో ఉన్న పనులన్నీ వచ్చినాయట. దీని వెనకిందంటే నీకింత నాకింత 8% కమిషన్లు ఏదో తీసుకుంటున్నట్టు రాశారు ఇందులో సాక్షి పేపర్లు. ఏసీబీ కేసు, రెడ్ బుక్ పాలనకు పరాకాష్ట, మాజీ మంత్రి విడుదల రజని మండిపాటు. ఎంపీ లావు కృష్ణదేవరాయలు ప్రోద్బలంతోనే తప్పుడు కేసు. జర్మనీలో ఉండే నా మరిది మామపై కూడా కేసులా, ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని స్పష్టీకరణ. తనపై ఏసీబీ కేసు నమోదు చేయడం కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ పాలనకు పరాకాష్ట అని మాజీ మంత్రి విడుదల రజని మండిపడ్డారు. దీని వెనక కర్త కర్మ క్రియ మొత్తం నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లాలో చిలకలూరుపేటలో ఆదివారం ఆమె తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయింది. 2,20,00,000 రూపాయలు క్రషర్ మిషన్ యజమానుల నుంచి తీసుకుంది అని చెప్పి ఆరోపణతోని ఒక ఐపీఎస్ ఆఫీసర్ జాషువా పైన కేసు పెట్టారు.
ఈ కేసు ఎప్పుడో జరిగిందని ఇప్పుడు కేసు పెట్టారు. ఆ కేసులో విచిత్రం ఏంటంటే వాళ్ళ మరిది మామ పైన కూడా పెట్టారు. అసలు వాళ్ళు ఇక్కడ ఉండరట, జర్మనీలో ఉంటారు. అంటే మొత్తానికి ఒక టార్గెటెడ్ కేసు అనమాట. ఇది రెడ్ బుక్ కేసే అనేది ఆమె చెప్తుంది విడుదల రజని. రెడ్ బుక్ దానికి పరాకాష్ఠకు పోయింది, రెడ్ బుక్ రాజ్యాంగానికి. కాబట్టి రెడ్ బుక్ పాలనకు పరాకాష్ఠకు చేరినట్టే నా పైన ఒక బీసీ మహిళ, ఒక మహిళా మంత్రిగా పనిచేసింది, అట్టడుగు వర్గం నుంచి వచ్చిన నేను కావాలని కొంతమంది ఇరికించే ప్రయత్నం. ఇది దీంట్లో డౌటే లేదు. నరసరావుపేట ఎంపీని అని కూడా ఎంపీ పేరు తీసుకుంది. లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రోద్బలంతోనే కర్త కర్మ అన్నీ ఆయనే దీని వెనకున్నాడు. వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పటి నుంచే ఇద్దరికి గ్యాప్ ఉందట. ఆ గ్యాప్ ఇవాళ అధికారం ఉంది కాబట్టి దాంట్లో భాగంగానే కేసు పెట్టి లోపటేసే కార్యక్రమం చేస్తాడు. అయినా కానీ ఎక్కడా ఎనికిపోయే పరిస్థితి ఉండదని చెప్పి ఆమె చెప్తుంది. చూడాలి ఏం జరిగిద్దో. టీడీపీ నాయకుడు దాచికమాట చెల్లెలు పనికి రాలేదు, అన్నపై దాడి చేసినట్ట, మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం. మదనపల్లిలో తన ఇంట్లోకి పనికి రాలేదని పని మనిషి అన్నపైన టీడీపీ నాయకుడు కుటుంబ సభ్యులతో కలిసి దాడి చేసి కొట్టిండట. మనస్తాపం చెందిన వ్యవసాయ కూలి టీడీపీ నాయకుడు ఇంటి ముందే పురుగుల మందాగా ఆత్మహత్యకు యత్నించాడు. ఆదివారం రాత్రి అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జరిగిన ఘటనపై బాధితుడు తెలిపిన వివరాల మేరకు అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం వెంపల్లి పంచాయతీ గుట్టకిందపల్లికి చెందిన కృష్ణమూర్తి కుమారుడు శంకర్ 50 సంవత్సరాలు ఉంటాయట. వ్యవసాయ కూలి పనులపై ఆధారపడి జీవిస్తున్నాడు. అతడి చెల్లెలు లక్ష్మీదేవి మదనపల్లి పట్టణంలో కమ్మ వీధిలో నివాసం ఉంటున్న కొత్తపల్లి మాజీ సర్పంచ్ టీడీపీ నాయకుడు బోయపాటి గోపాల్ రెడ్డి ఇంట్లో పనిచేస్తుంది. ఆదివారం లక్ష్మీదేవి బంధువులకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆమె గోపాల్ రెడ్డి ఇంటికి పనికి వెళ్ళలేదు. ఈ విషయమై గోపాల్ రెడ్డి శంకర్కు ఫోన్ చేసి మీ చెల్లెలు ఎందుకు పనికి రాలేదని ప్రశ్నించాడు. తమ కుటుంబ సభ్యులకు అనారోగ్యంగా ఉందని, అలాంటి స్థితిలో కూడా మీకు పనికి రావాలా అంటూ శంకర ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో గోపాల్ రెడ్డి నీతో మాట్లాడే పని ఉంది, ఇంటికి రమ్మని పిలిచిండట. బాధలు మొదలుపెట్టిండట. ఆయన అనుచరులు ఆయన. మరి వీళ్ళేమి సర్పంచులు, వీళ్ళెట్లా పరిపాలన చేస్తారు, వీళ్ళెట్లా రాజకీయం చేస్తారు, ప్రజాసేవ ఏందో అర్థం కావట్లేదు. ఇంటికి పనికి రాలేదట. ఆమె ఏదో ప్రాబ్లం ఉండి రాలేదని చెప్పిందట. అయినా కానీ లోపటేసి కొట్టారట. పాపం కొట్టిన దానికి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంటాట ఆయన ఇంటి ముందే. మరి ఇప్పుడు ఏం చేస్తారు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పదే పదే తాట తీస్తా, తొక్కదేస్తా, తొక్కినార తీస్తా అంటారు. మరి ఇట్లాంటి వాళ్ళని తీయాలా? దిశ చూద్దాం. టార్గెట్ మండలట శాసనమండలిలో పట్టుకోల్పనున్న వైసీపీ, పావులు కదుపుతున్న ఎన్డీఏ కూటమి సర్కారు. ఆ పార్టీకి 35 మంది ఎమ్మెల్సీల సంఖ్యాబలం, వారిలో ఇప్పటికే 5 ఎమ్మెల్సీలు రాజీనామా, అదే బాటలో మరో 8 మంది ఎమ్మెల్సీలు. రాజీనామా ఆమోదు కోసం ఎమ్మెల్సీల పట్టు మండలి చైర్మన్పై అవిశ్వాస యోచనలో కూటమి ఉందట. ఇప్పుడు మండలికి చైర్మన్ ఉండు, ఆయన వైఎస్ఆర్సీపీ పరిపాలన అంటే అధికారం ఉన్నప్పుడు చైర్మన్గా ఉన్నాడు కాబట్టి ఆయన తొలగించే కార్యక్రమం చేస్తాను. ఎందుకంటే వాళ్ళకి అడ్డం వస్తాడు. ఓకే, వైఎస్ఆర్సీపీ సభ్యులు రాజీనామా చేయాలని ఆమోదించట్లే, అంటే ఫార్మేటో ఇంకోటో కావాలంటాడు. ఇదంతా ఎందుకు, అసలునే తొలగిస్తే అయిపోద్ది, మనం ఎంతమందిని అంటే అంతమందిని గుందుకోవచ్చు, రాజీనామా చేసి అడబడేయచ్చు, తెలుగుదేశం పార్టీ వాళ్ళని పెట్టుకోవచ్చు, నింపుకునే కార్యక్రమం చేస్తున్నాం. ఒకవైపు మేయర్లు, మున్సిపల్ చైర్మన్ని, మున్సిపల్ వైస్ చైర్మన్ని, డిప్యూటీ మేయర్ని నింపుకుంటూనే ఉన్నారు బలం లేకుండా కూడా. మరి ఇక్కడ ఇది మండలపై టార్గెట్ వేరు. ఇదే విషయం పైన నిజంగానే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పరిపాలన ప్రభుత్వం కొత్తగా ఏర్పడి ఉంటే, ఇట్లాంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక 35 మంది ఎమ్మెల్సీలు ఉంటే వాళ్ళతో రాజీనామాలు చేయించి బలవంతంగా పదవులు గుంజుకుంటే, లేదా తెలుగుదేశం పార్టీ మేయర్లో, డిప్యూటీ మేయర్లో ఉండి చైర్మన్లో ఉంటే వాళ్ళ పదవులను వైఎస్ఆర్సీపీ బలవంతంగా గుంజుకుంటే, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబిఎన్, TV5 గగ్గోలు పెట్టి ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైంది. మరి ఇక్కడ ఏమవుతుంది? ఇది ప్రజాస్వామ్య అపహాస్యం కాదా? ఈ ప్రజాస్వామ్య అపహాస్యం కనపట్టలేదా? ఆంధ్రజ్యోతికి, ఈనాడుకి, పేపర్లకి, TV5కి, ఏబిఎన్, ఆంధ్రజ్యోతికి ఇది కనపడదు. అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డదారిలో ఏది చేసినా సక్రమమైన దారి కిందనే వాళ్ళకి కనపడింది. అది చాలా అద్భుతమైన పని అనమాట. లోక కళ్యాణం కోసం చేసినట్టు ఫీల్ అవుతారు. ఇదే వాళ్ళ జర్నలిజం అనమాట. ఇది ఎక్కడా రాయట్ల వార్త. మేయర్లు, డిప్యూటీ మేయర్లు తొలగించి బలవంతంగా సీట్లు గుంజుకొని చేసుకుంటున్నా కానీ, బలవంతంగా ఎమ్మెల్సీతో రాజీనామా చేపించినా కానీ దాని గురించి వార్త ఉండదు. సాయిరెడ్డి సీటు ఎవరి కోటాలోకి? బీజేపీకే ఖాయమంటున్నా కూటమికి వర్గాలు. సాయిరెడ్డి సీటు ఎవరి కోటాలోకి ఏముంటుంది? కోటా ఏముంటుంది? బీజేపీ బలవంతంగా గుంజుకోవటమే. తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ నుంచి ఎట్ట గుంజుకుంటుందో బీజేపీ తెలుగుదేశం పార్టీ నుంచి గుంజుకుంటుంది. విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీ రాజ్యసభ మెంబరు, రాజీనామా చేసిండు, ఆమోదం అయింది, మాజీ అయిపోయింది ఆయన. ఇప్పుడు ఆ సీటు ఖాళీ అయింది. ఎవరు తీసుకోవాలి? వాస్తవంగా తెలుగుదేశం పార్టీకి బలం ఉంది. ఇలా బీజేపీకి బలం లేదు. బీజేపీ సంఖ్య 10 కూడా లేదు కాబట్టి వాళ్ళకి రాదు. అయినా బీజేపీకి వద్దా సీటు? ఇప్పటికే 3 రాజ్యసభ మెంబర్ల ఖాళీ అయితే ఒకటి గుంజేసుకున్నారు.
ఎమ్మెల్సీలు ఖాళీ అయితే ఒకడు గుంజేశారు 5 అటు. ఇక దాంట్లో అల్టిమేట్ అనమాట. అమిత్ షా మోడీ తలుసుకున్న తర్వాత ఇక వాళ్ళు కావాలంటే ఈయటం తప్ప ఇంకొక ఆప్షన్ లేదు చంద్రబాబు నాయుడు గారికి. దాన్ని ఇలా కిరణ్ కుమార్ రెడ్డి అనే ఒక ప్రచారం జరిగింది మొన్నటి వరకు. రాజ్యసభ కిరణ్ కుమార్ రెడ్డికి ఇస్తారు మాజీ ముఖ్యమంత్రి కానీ ఇప్పుడు జీవీఎల్ నరసింహారావు మాజీ రాజ్యసభ మెంబరు బీజేపీ పార్టీకి సంబంధించి జాతీయ స్థాయిలో బీజేపీ వాయిస్ను గట్టిగా వినిపించే వ్యక్తి అయినా ఆయనకి ఇస్తారని ఒక ప్రచారం జరుగుతుంది. సరే కిరణ్ కుమార్ రెడ్డి జీవీఎల్ పక్కన పెడితే అది బీజేపీ ఖాతాలోకి పోయినట్టే, ఇక దాంట్లో డౌట్ లేదనేది బయట చర్చ. సాయిరెడ్డి సీట్ ఎవరికంటే బీజేపీకే, అది బీజేపీకి బలవంతంగా గుంజుకొని ఇవ్వాల్సింది, దాంట్లో డౌట్ లేదు. ఇక ఆల్టర్నేట్ లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇలా వాస్తవంగా ఆయన రాజకీయ మొత్తం జీవితంలో అత్యధికంగా సీట్లు వచ్చింది ఇప్పుడే, ఎమ్మెల్యే సీట్లు. 99 తర్వాత కానీ 99 కానీ 2004 కానీ 2014 కానీ 2009లో కానీ జరిగిన ఎన్నికల్లో కంటే 2019లో జరిగిన ఎన్నికల కంటే అత్యధికంగా సీట్లు 134 స్థానాలు దాదాకా వచ్చినాయి. చాలా పెద్ద పార్టీ, 2/3 మెజార్టీ వాళ్ళకే ఉంటుంది ఒకవేళ సింగిల్ పార్టీ అయినా కానీ. ఎప్పుడూ లేనంత దీనమైన స్థితిలో ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారు, ఎప్పుడూ లేనంత భయంలో ఆందోళనలో ఇవ్వాలి. అత్యంత పెద్ద పార్టీగా, అత్యంత మెజారిటీ వచ్చిన పార్టీగా ఎక్కడ కూడా పదవులపైన కానీ, పార్టీ పైన కానీ, వ్యవహారాలపైన కానీ, పరిపాలనపైన కానీ బీజేపీ అనుమతి తీసుకోకుండా చేసే పరిస్థితి లేదు. ఆ సాహసం చేయట్లేదు. ఇంతకంటే సీట్లు తక్కువ వచ్చినప్పుడు ఆయన ఇండిపెండెంట్గా నిర్ణయాలు తీసుకుంటాడు. మరి ఇంత మెజారిటీ ఉన్నాక కూడా ఎందుకు ఇండిపెండెంట్గా నిర్ణయాలు తీసుకోవట్లేదు? ఎమ్మెల్సీలు నింపుకోవాలని ఢిల్లీ పోయి పర్మిషన్ తీసుకొని వస్తాడు, రాజ్యసభ మెంబర్లు నింపుకోవాలని ఢిల్లీ పోతాడు, నామినేటెడ్ పదవులు తీసుకోవాలన్నా ఢిల్లీ పోయి పర్మిషన్ తీసుకొని, అంటే జాతీయ పార్టీలలో రాష్ట్ర అధ్యక్షుడు పోయి, రాష్ట్ర ముఖ్యమంత్రి పోయి తీసుకున్నట్టు అయింది పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు. టీడీపీలోకి రాపాకట జనసేన ఒప్పుకుంటేనే. ఇప్పటికే వైసీపీకి రాజీనామా, 2019లో జనసేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే, ఆ తర్వాత వైసీపీలోకి, 2024 ఓటమి తర్వాత టీడీపీలో చేరేందుకు యత్నాలు. రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ కంటెస్ట్ చేసింది. ఏకైక ఎమ్మెల్యే గెలిచిన ఆయన రాజోలు ఎమ్మెల్యే, ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఆయన రాపాక వరప్రసాద్. ఆయన మొన్న వైఎస్ఆర్సీపీలో వెంటనే ప్రభుత్వం ఏర్పడ్డాక జాయిన్ అయ్యిండు. దాని నుంచి ఎంపీగా పోటీ చేసిండు. ఎంపీగా పోటీ చేసి 1,00,000 ఓట్ల మెజార్టీ తేడాతో ఓడిపోయిండు. ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలా? కూటమి ప్రభుత్వం వచ్చింది, దాంట్లో జాయిన్ కావాలా. తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావాలంటే జనసేన పార్టీ పర్మిషన్ కావాలి. ఎందుకంటే జనసేన పార్టీని అవమానించి, అవహేళన చేసి, పవన్ కళ్యాణ్ లెక్క చేయకుండా పోయి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యిండు. వాళ్ళు ఒప్పుకోరు జనసేన వాళ్ళు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు బీజేపీ ఉంది ఆల్టర్నేట్, ఆయనకి బీజేపీలో జాయిన్ అయ్యే అవకాశం ఉందంట. బీజేపీ అయితే ఇక జనసేన పవన్ కళ్యాణ్ మాట్లాడు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడు, ఇక సైలెంటు. సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ కథ ఉంది వాళ్ళిద్దరిది. కాబట్టి బీజేపీని దారి చూసుకుంటాడట, అందులో జాయిన్ అవుతాడట. మీరిద్దరు నాకు ఇచ్చేది ఏంటంటే నేనే బీజేపీలో జాయిన్ అవుతా, పెద్ద పార్టీ అని ఆయన అందులో పోతాడట. రైట్, ఈనాడు చూద్దాం. అవి నోట్ల కట్టలేనట. వీడియోలో స్పష్టంగా కనిపించిన కాలిన కరెన్సీ. సుప్రీంకోర్టు వెబ్సైట్లో పూర్తి నివేదిక. నాపై కుట్ర జరిగిందని జస్టిస్ వర్మ అంటాడు. విచారణ జరపనున్న త్రిసభ్య కమిటీ. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో 14 మార్చి రోజు, హోళీ రోజు అగ్ని ప్రమాదం జరిగింది. నైటు వాళ్ళు ఫైర్ సిబ్బంది వచ్చారు. సిబ్బంది వచ్చి ఆర్పే ప్రయత్నంలో ఒక గదిలో కట్టలు సంచులలో డబ్బులు ఉన్నాయట. అది బయటకు వచ్చింది. దానికి సంబంధించిన వీడియోని సుప్రీంకోర్టు నిన్న వెబ్సైట్లో పెట్టింది అఫీషియల్గా. అవన్నీ కరెక్టే, అవి నోట్ల కట్టలే, దాంట్లో జరిగింది వాస్తవే అంటున్నారు. ఆయన ఏమంటాడంటే యశ్వంత్ వర్మ, దీని వెనక పెద్ద కుట్ర ఉంది, నా పైన ఏదో కుట్ర జరుగుతుందని. మరి సుప్రీంకోర్టు హైకోర్టుల మధ్య ఏమైనా ఘర్షణ ఉందా, లేదా జడ్జీల మధ్య ఏమైనా రాజకీయం నడిచిందో తెలియదు, కానీ నా పైన కుట్ర జరిగిందని ఆయన అంటాడు. లేదు అది నిజమని సుప్రీంకోర్టు వెబ్సైట్లో పెట్టింది. నోట్ల కట్టలు ఉన్నది కరెక్టే, నోట్ల కట్టలు ఇవ్వని ఆయన చెప్పిండు, తప్పది. ఆయన కూడా మొన్న ఏమండో అసలు ఆ నోట్లు లేవు, కట్టలు లేవు, అదంతా అబద్ధం, అసత్య ప్రచారం అనడు. నిన్నేమో కుట్ర జరిగింది అంటున్నాడు. అంటే నోట్ల కట్టలు ఉన్నాయని వీడియో బయటకు వచ్చిన తర్వాత కుట్ర జరిగింది, ఇది ఎవరో ఆడ తెచ్చిపెట్టి డబ్బులు ఉన్నట్టు క్రియేట్ చేశారు అంటున్నాడు. మరి మొన్ననే చెప్పి ఉండాల్సింది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో జరిగింది కాబట్టి నోట్ల కట్టలు ఉంటే ఉన్నాయి, మరి ఎక్కడి నుంచి వచ్చినాయో నాకు తెలియదు, దీని వెనక ఏదో కుట్ర ఉన్నట్టు నాకు అర్థమవుతుందా అని చెప్పలే ఆయన. అసలు నోట్ల కట్టలే లేవు అన్నాడు. వీడియో బయటకు వచ్చిన తర్వాత ఉన్నాయి కానీ అది కుట్ర అంటాడు. ఇది మొత్తానికైతే విచారణ జరుగుతుంది, ఏం జరిగిందో చూడాలి. రైట్, ఇది ఈనాడు సమయం. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.